మా జయక్క నేను ఇద్దరం కలిసి గట్కేశ్వరి మీటింగ్కి వెళ్తున్నాం ఈరోజు. వేరే వస్తూనే లేదు బస్సు. వెల్కమ్ టు రమ్య వెస్టేజ్ ఛానల్ అండి. చాలామంది అడిగారు కదా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు కూడా అక్క వీడియో షేర్ చేయండి అని అడిగారు కదా, అందుకోసం షేర్ చేస్తున్నాను. ఈరోజు కంప్లీట్గా అక్కడ కొంచెం తెలుసుకుంది, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏం నేర్చుకున్నాం అనేది మా బస్సు వస్తుంది. ఓకేనా, బాయ్. జయక్క నేను ఇద్దరం కలిసి ఇప్పుడు గట్కేసరి మీటింగ్కి వెళ్తున్నాము అండి. గాయత్రి మేడం అండ్ శైలజ మేడం ఇద్దరు కూడా ఈరోజు చెప్తున్నారు వాళ్ళ జర్నీ గురించి వెస్టేజ్లో. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు కదా ఫ్రెండ్స్, కాకపోతే మన లైఫ్ మనం చేంజ్ చేసుకోవాలి అంటే అది మన చేతుల్లోనే ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకే వెస్టేజ్లోకి వచ్చాను అండి. చాలామంది హెర్బల్ లైఫ్ చేశారు కదా అంటే హెర్బల్ లైఫ్ చేశాను, చేయట్లేదు అని సరే నాకు అందులో ఫ్యూచర్ కనిపించలేదు, ఇందులో ఫ్యూచర్ కనిపించింది అనేసి అనిపించింది. ఒక 5-6 మీటింగ్లకు అటెండ్ అయితే నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. అందుకే ఇందులోనే నేను ఫుల్ వర్క్ చేస్తున్నానండి. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ జర్నీ చేస్తున్న వాళ్ళే, శాలరీ వస్తున్న వాళ్ళే అండి. కానివ్వండి, థమ్స్అప్ కానివ్వండి, ఏదన్నా ఒక ప్రొడక్ట్ తయారీ దగ్గర 20 లేదా 30కే తయారైతుంది. మన దగ్గరికి వచ్చే వరకు 100 రూపాయలకి వస్తుంది. ఈ మధ్యలో పోతున్న 70 రూపాయలని ఇక్కడ డైరెక్ట్ కంపెనీలో తయారైంది డైరెక్ట్ గా మన దగ్గరికి వస్తుందా సార్? రాదు. మధ్యలో ఎవరు ఉంటారు? ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టు, సెలబ్రిటీ, అడ్వర్టైజ్మెంట్, టీవీ, పేపర్, వీళ్ళంతా ఉంటారు. పొడుగున అవునా కదా? హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, సెలబ్రిటీ, అడ్వర్టైజ్మెంట్, రీటైలర్. వీళ్ళ ఒక పేరు ఆయన అంటూ ఉంటే దీని ఒక ఆయన ఉండొచ్చు సార్. 10 రూపాయలకు ఏదైనా ప్రొడక్ట్ అమ్ముకుంటే 32 రూపాయలు వస్తుంది. అవునా కదా? ఈయననే అంటారు ఏం అమ్ముతున్నావో ఏం తెచ్చినవో అని. తయారు చేసిన మంచిగా ఉంటాడు, మధ్యలో ఉన్న వాళ్ళంతా మంచిగా ఉంటుంది సార్. అలా ఇంకా వీళ్ళందరూ ఎవరైనా ప్రొడక్ట్ వాడతారా? వాడరు. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫార్వర్డ్ చేసినందుకు ఎంత తీసుకుంటారు వీళ్ళందరూ? 70 రూపాయలు. 100 కోట్లలో 70 కోట్లు పెద్ద మ్యాట్. 70 రూపాయలు పెద్ద మ్యాట్ సార్? అనిపించదు మనకి. కానీ 100 కోట్లలో 70 కోట్లు, 1000 కోట్లలో 700 కోట్లు, అట్లా కొన్ని కోట్ల రూపాయలు ఏ దేశమో తెలియదు, ఏ రాష్ట్రమో తెలియదు, వెళ్తున్నాయా లేదా? కొన్ని కోట్ల రూపాయలు వాడ దాటి వెళ్ళిపోతున్నాయి. సంతూర్ ఏ కంపెనీ అంటే కూడా తెలియదు మనకి మేడం. గట్టిగా సంతూర్ ఏ కంపెనీ తెలియదు, సంతూర్ ఏ కంపెనీ తెలియదు. నేను పోయి సర్వీసే మటుకు ఏ కంపెనీ, ఏడ తయారైంది, ఏమేం కలిపారు, వాడిండు, ఎంతమందికి రిజల్ట్ వచ్చింది అడుగుతారు. ఎందుకంటే కనబడతా ఆడాలి, కనబడతారా? కనిపించరు. చెప్పిపోయి నీకు తెల్లగా అయిన బండలు అయితాలని చూపించింది. ఆమె గడికి చూపిలేదు తెల్లగా అయిందా అని అడిగితే చూపిస్తారు, చూపించరు. అట్లా ఆడ చూపించడానికి ఉండదు కాబట్టి, అడగడానికి ఉండదు కాబట్టి అక్కడ అడుగుతారు. కానీ ఇక్కడ ఈ మధ్యలో పోతున్న 70 రూపాయలని వీళ్ళు షేర్ చేసుకుంటారు. కానీ వెస్టీజ్ లో మటుకు 30 రూపాయలకు ప్రొడక్ట్ తయారైతే మన దగ్గరకు వచ్చే వరకు 100 రూపాయలు అవుతుంది. ఈ మధ్యలో పోతున్న 70 రూపాయలని 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ రూపకంగా కంపెనీ టు కస్టమర్ మనకే ఇస్తారు. 9 రకాల ఆదాయ రూపకంగా కంపెనీ టు కస్టమర్. ఓకేనా? ఇప్పుడు మహేష్ బాబు కొన్ని కోట్లు ఉన్నాయి సార్, కొన్ని కోట్లు ఉన్నాయని అడ్వర్టైజ్మెంట్ చేస్తుండా ఆపేసిండా? చేస్తుండు. కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా ఒక అవకాశం పోయి మహేష్ బాబు చెప్తే వింటడా లేదా? అవకాశం ఉంటే చేస్తారా చేయరా? చేస్తారు. మనకు మాత్రం 20-30 వేల శాలరీ వస్తుంది. ఏదన్నా ఒకటి చెప్పాలి, మస్తు బిజీ. డిస్కౌంట్, రిటైల్ ప్రాఫిట్ అంటారు. దీన్ని డిస్కౌంట్ 10 to 20% వస్తుంది మేడం. ఇది ఏదన్నా ఒక ప్రొడక్ట్ 100 రూపాయలు పెట్టి కొనుక్కోరనుకోండి, అది 80 రూపాయలకే వస్తుంది. ఓకేనా? మనకు ఒక్కదానికి కూడా కంప్యూటర్ బిల్ సిస్టమ్ ఇస్తారు. మనకు ఐడి మీదకి ఒక 20 రూపీస్ డిస్కౌంట్ చేసి 80 రూపాయలకే ఇస్తారు. దీన్ని రీటైల్ ప్రాఫిట్ అంటారు. సెకండ్ వచ్చేసి అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఇది 5 to 16% వస్తుంది. ఇది ఒక్కటి అర్థమైతే ఈ బిజినెస్ చేయడం చాలా ఈజీ. ఇది అర్థం చేసుకుందామా? అందరు ఇక్కడే ఉన్నారా? ఇంటికి పోయిరా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇట్లా ఈ 5 to 16% ఎట్లా వస్తుంది అంటే, మనం సపోజ్ 30 రూపాయలు పెట్టి ఏదైనా ఒక ప్రొడక్ట్ కొనుక్కుంటే మనకు ఒక పాయింట్ వస్తుంది, దాన్ని పీవీ అంటాం. దాని విలువ వచ్చేసి 18 బీవీ, బిజినెస్ వాల్యూ. ఇది బీవీ, ఇది పీవీ. ఓకేనా? ఇది బిజినెస్ ల్యాబ్ మేడం. ఇది అర్థం కావాలంటే కొంచెం మీరు ఇక్కడ మనసు పెట్టాలి. ఓకేనా? 30 రూపాయలు ప్రతి 30 రూపాయల కొనుగోలు పైన మనకు ఒక పాయింట్ వస్తుంది, దాన్ని పీవీ అంటారు.
సపోజ్ 3600 పెట్టి మీరు ప్రొడక్ట్స్ కొనుక్కోరనుకోండి, అవి 3000 రూపాయలకే వస్తాయి. ఓకేనా? అర్థమైందా? 3600 3000 రూపాయలకే వచ్చినాయి. 30 రూపాయలకు ఒక పీవీ కదా, 3000 పెట్టుకుంటే ఎన్ని పీవీలు వస్తాయి? 100 పీవీలు. 100 పీవీలు వచ్చినాయి. ఈ మంత్ మనం కొనుక్కున్నాం 100 కొనాలని రూల్ లేదు. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? దానికోసం చెప్తున్నా. 100 కొనాలి, ఖచ్చితంగా కొనాలని ఏం రూల్ లేదు. 100 పీవీ మనం కొనుక్కున్నాం. నెక్స్ట్ మంత్ అయిపోతే అట్నే ఉంటాయి, అయిపోతాయి. మళ్ళీ 100 పాయింట్లు చేసినాం, నచ్చినాయి ప్రొడక్ట్స్, 100 పాయింట్లు వేసుకున్న తర్వాత ఒక 4గురికి చెప్పినాం మేడం. ఆ 4 100 కొనుక్కోరు. 4 చెప్పాలని లేదు, అంతకంటే ఎక్కువ మందికి చెప్పుకోవచ్చు, అంతకంటే తక్కువ మందికి చెప్పుకోవచ్చు. ఓకేనా? పోయిన ఈ నెల కొనుక్కుంది, ఈ నెల కొన్న పాయింట్లు, నెక్స్ట్ మంత్ కొన్న పాయింట్లు, 4 కొన్న పాయింట్ అన్ని యాడ్ అవుతూ వస్తాయి. ఓకేనా? మనం కొన్న పాయింట్లు ఈ నెల, నెక్స్ట్ మంత్ కొన్నాయి, 4 కొన్నాయి, అన్ని యాడ్ అవుతూ వస్తాయి. 100 కొనాలని రూల్ లేదు, 4 చేయాలని రూల్ లేదు. ఎక్కువ మంది చేసుకోవచ్చు, తక్కువ మంది చేసుకోవచ్చు, ఎక్కువ పీవీ చేయొచ్చు, తక్కువ పీవీ చేయొచ్చు. ఓకేనా? ఇంత కొనాలని రూల్ అయితే లేదు. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, మీటింగ్ అయిపోయింది, గట్కేసర్లో వచ్చేసామండి. ఈరోజు తొందర అయిపోయింది, అంటే తొందర స్టార్ట్ అయింది కరెక్ట్ టైంకి, అందుకే తొందరగానే ఫినిష్ అయింది. కంప్లీట్గా మొత్తం బిజినెస్ గురించి తెలుసుకొని వచ్చేసాము. మాకు ఆల్రెడీ తెలుసు, కాకపోతే మీటింగ్స్కి వెళ్తే మనకి ఎక్కువ క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్, అందుకోసం వెళ్ళాము. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు రమ్య వెస్టేజ్ ఛానల్లో వస్తుంది అండి, రమ్య తెలుగు ఛానల్లో కాదు. ఎందుకంటే సెకండ్ ఛానల్లో నేను మీటింగ్స్కి వచ్చేది తీద్దామనేసి ఇట్లా షూర్గా డిసైడ్ చేసుకొని తీస్తున్నాను. సాటర్డే మళ్ళీ మీటింగ్ ఉంది రామంతపూర్ అంబర్పేటలో, అక్కడ కూడా వెళ్తున్నాము అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా బస్సులోనే వచ్చేటప్పుడు కూడా గాయత్రి మేడం అండ్ శైలజ మేడం గారు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము కూడా అంత స్థాయికి ఎదిగి నేర్చుకోవాలి. జయక్క నేను ఇద్దరం ప్రస్తుతం మేమిద్దరం జర్నీ చేస్తున్నాము. మా కింద డౌన్లైనర్స్ వచ్చేసి ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు, కానీ ఇంకెవరు బిజినెస్లోకి దిగలేదు. అందుకే మేమే కష్టపడుతున్నాం ఇద్దరం. మా వాళ్ళ డ్యూటీలకు వెళ్తున్నారు, మేమేమో కష్టపడుతున్నాం. ఒక జాంకాయలు కాయలు అక్కలే. సో ఫ్రెండ్స్, మీటింగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ వీడియో పెట్టాను కదా, చిన్న వీడియో క్లిప్, అది మీరు చూసే ఉంటారు. చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే నాకు ఫోన్ చేయండి, డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో వచ్చేసి నేను ఇంతతో ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను స్కూటీ వేసుకొచ్చాను, మా ఇంటికి వెళ్ళాలి, అందుకోసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్. ఇలా ఉంటుంది అన్నట్టు లేడీస్ తిరిగితే.